థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ మరియు ఒయాసిస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, ఒక గొప్ప వ్యాపారవేత్త, లోకోక్తులను చతురోక్తులను వల్లవేసే ఆజానుబాహుడు శ్రీ రాఘవరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. పిల్లలు కొంచెం 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది. ఓకే. ఒయాసిస్ స్కూల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదే స్కూల్లో ఒకప్పుడు మా చిన్న తమ్ముడు కూడా చదివేవాడు. ఈ వాజ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్, 6వ క్లాస్ చదివేవాడు. ఒక 1 year చదివిన తర్వాత బ్రెయిన్ ఫీవర్ వచ్చి ఒక మంచి రోజు ఈ పాస్డ్ అవే. అయితే బ్రెయిన్ ఫీవర్ అనేది అఫ్కోర్స్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ దీంట్లో వచ్చింది. మన స్కూల్లో పిల్లలు ఎలాంటి ఉత్తమమైన విద్యార్థులుగా తయారవ్వాలి అనే దిశగా ఆలోచించి మా తండ్రి గారు కానివ్వండి, బిఎల్ నారాయణ గారు కానివ్వండి, చదువు కంటే కూడా వాల్యూస్ అంటే మానవత్వ విలువలు, వీటి మీద ప్రధానమైన దృష్టితోని స్కూల్ను నడిపిస్తున్నారు. పిల్లల సౌండ్ ఎక్కువ ఉంది నాయన, వాళ్ళకి ఏమైనా ఆకలి అవుతుందేమో చూడండి ఒకసారి. లక్ష్మయ్య, ఒక మంచి స్టూడెంట్ విద్యార్థి బాగా చదువుకున్నాడు అని మనము అతని మార్కులను బట్టి అనుకోకూడదండి, పొరపాటు. అతను ఇంటి దగ్గర తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవిస్తున్నాడు, స్కూల్లో పెద్దలను ఏ విధంగా గౌరవిస్తున్నాడు, సమాజంలో రేపొద్దున ఏ విధంగా తన పని చేస్తున్నాడు, దాన్ని బట్టి మనం నిర్ణయించవచ్చు ఈ స్టూడెంట్ ఎంత మంచి చదువు చదివాడు అని చెప్పి. అంతేగాని కేవలము 100కి 90 మార్కులు వచ్చాయా 80 మార్కులు వచ్చాయా అన్నది కాదు. ఆ మాటకు వస్తే మా తండ్రి గారు చదివింది ఆయన 6th క్లాస్ మాత్రమే, 6వ క్లాసే చదువుకున్నారు. కానీ మా అందరికంటే కూడా ఆయన జీవితాన్ని బాగా చదివారు. ఒక్కో సందర్భంలో మాకు అర్థం కాని ఎన్నో విషయాలు ఆయన చెప్తూ ఉంటారు. ఒకసారి నా గ్రాడ్యుయేషన్ అయిపోయి నేను బిజినెస్లోకి వచ్చిన తర్వాత క్యాజువల్గా కూర్చున్నప్పుడు అడిగారు, రీసెంట్గా అనుకోండి, ఐ థింక్ ఇయర్ 1995 ఆర్ 2000 మేబీ, ఒకరోజు పిలిచి మేనేజ్మెంట్ అంటే ఏమిటి అని అడిగారు. ఒక 2 నిమిషాలు ఆలోచించాను, మేనేజ్మెంట్ అంటే ఏముంటుంది, మరి ఆయనకి ఏం చెప్పాలి, ఆయనకి ఏమైనా పొరపాటు చెప్తే మళ్ళీ ఆయన ఊరు కూడా కోపడతాడు అని, టు మేనేజ్ టు మేనేజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అట్లా అంటే, ఏయ్ సరిగ్గా చెప్పాయా అన్నాడు. ఇంకా ఆయనతో చెప్పడం ఎందుకని, అయ్యా తెలియదు మీరే చెప్పండి అన్నాను. ఆయన జస్ట్ ఒక్క లైన్లో మేనేజ్మెంట్ అంటే ఏమిటి అని చెప్పాడు. మనిషికి తగ్గ పని, పనికి తగ్గ మనిషి. అంటే మన దగ్గర ఉన్న పనిని బట్టి దానికి సూటబుల్ మనిషిని తీసుకొని రావాలి. అలాగే మన దగ్గర ఉన్న మనిషికి చేయగలిగిన పని చెప్పాలి. ఈ డిస్క్రిమినేషన్ మనం చేయగలిగినప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఉంటాం. ఈ రోజున మనం చూస్తే బిల్ గేట్స్ ఫాలో అయ్యేది కూడా ఇదే ప్రిన్సిపలే. మరి మా నాయనగారు చదివింది ఆయన 6వ క్లాసే, ఆయన అనాలిసిస్ ఆ విధంగా ఉండేది. మనం బుక్స్లో చూడడం కాదు, లైఫ్లో అటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళు జీవితాన్ని చదువుకున్నారు. తర్వాత చాలా స్కూళ్ళల్లో చూస్తుంటాం స్టూడెంట్స్ని 10th క్లాస్లో ఫెయిల్ అయ్యి లేదా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ
దానికి కారణం ఏమిటి? ఇంటి దగ్గర పేరెంట్స్ గైడెన్స్ సరిగా లేకపోవడం, స్కూల్లో సరిగా గైడెన్స్ లేకపోవడం, దానివల్ల ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. స్కూల్లో విద్యాబోధనతో పాటు ధైర్యము, విలువలు, స్ఫూర్తి, దేశభక్తి ఇలాంటి మాటలు నేర్పిస్తే ఈ ఆత్మహత్యలు ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరగవు. మా ఓయాసిస్ స్కూల్లో మేము చూస్తూ ఉంటాము, ఎన్నడూ కూడా ఇలాంటి దుస్థితి మాకెన్నడూ రాలేదు, రాదు, రాబోదు. ఈ ఒక చిన్న పిట్టకథ చెప్పాలి మీకు. ఒక అగ్రహారం ఉంటుంది. అగ్రహారం అంటే ఒక చిన్న స్మాల్ కాలనీ అనుకోండి. ఒక గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్ హౌసెస్ ఉంటాయి పూర్వం రోజుల్లో. అందరూ కూడా వేద పండితులు. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి వేద పారాయణము, పూజ, పునస్కారం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ చాలా పేదరికంలో ఉంటారు అందరూ. దానివల్ల వాళ్ళ ఆర్థిక స్థితి ముందరికి పోదు. ఆ పరివారాల మధ్యన ఒక డీసెంట్ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు చాలా నిష్టగా, చాలా పవిత్రంగా ఉంటారు. ఆ కాలనీలో ఉండే ఒక మహిళ ఏం చేస్తుంది, ఒకరోజు ఆమెకు ఈ వంట చేసి యాసరికి వచ్చి ఇంట్లో కూరగాయలు సరిగా లేక బీద పరిస్థితిలో, ఆ పాత రోజుల్లో ఆ పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, రాత్రి యాసరికి వచ్చి ఆ బూడిదలో తుపుక్కున ఊసేస్తుందన్నమాట. సరే, మళ్ళీ పొద్దున్న లేచి వచ్చి వంట చేయడానికి ప్రారంభిస్తే ఆ ఊసిన స్థలంలో ఒక వెండి కాయిన్ ఉంటుంది, వెండి నాణెం. అదేంటి, రాత్రి నేను ఉమ్మిచ్చాను, ఇక్కడ పొద్దున వెండి కాయిన్ ఉంది ఏమిటని సరే తీసుకొని దాచిపెట్టుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే నైటు మళ్ళీ తుపుక్కున ఊస్తుంది. పొద్దున మళ్ళీ కాయిన్ రెడీగా ఉంటుంది. ఇదేదో బాగుంది, మనం ఏం పని చేయక్కర్లేదు అని ఇంకా అదే పని మొదలు పెడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తుంది, మనం రాత్రి ఈ విధంగా వంట చేసిన తర్వాత ఊస్తే పొద్దున కాయిన్ వస్తుంది అని. అందరూ అదే పని మొదలు పెడతారు. రాత్రి తుపుక్కుమనడం, పొద్దున కాయిన్ తీసుకోవడం, రాత్రి తుపుక్కుమనడం, పొద్దున కాయిన్ తీసుకోవడం. పూజ, పునస్కారము, ధర్మము, నిష్ట అన్నీ మర్చిపోతారు. మొత్తం ఏం మిగలదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు. ఇంకా మిగతా పనులన్నీ పక్క పెట్టేస్తారు. ఈ నిష్టగా ఉన్న ఈ ఫ్యామిలీ ఏది ఉంటుందో వీళ్ళకి వచ్చి చెప్తారు, చూడు మీ నాయనకు చాదస్తం ఎక్కువ ఉంది, పిచ్చోడు, మీరు కూడా నా మాటిని బాగుపడండి, రాత్రి ఉమ్మేయండి, పొద్దున కాయిన్ తీసుకోండి, ఎందుకు కష్టము అని. పిల్లలు చెప్తారు, లేదు మా నాన్న ఒప్పుకోరు, మేము ఇట్లాంటి పని చేయలేము అంటారు. రోజు చెప్తూ ఉంటారు, మీకు బుద్ధి లేదు, మీకు తెలియదు, మీకు బతకడం చేత కాదు. సరే, ఒకరోజు పిల్లలకి యాసిరికి వచ్చి వాళ్ళ తండ్రిని అడుగుతారు, నాన్న అందరు ఈ విధంగా రోజు సూటిపోటి మాటలు అంటున్నారు, మనం కూడా చేద్దామా? తప్పమ్మా, మనం పొయ్యి వెలిగించిన తర్వాత అగ్నిదేవుడు దాంట్లో ఉమ్మించకూడదు, చాలా తప్పు అంటారు. మరి వాళ్ళందరూ ఇట్లా చెప్తున్నారు, ఏం చేయాలి? వాళ్ళ కర్మమ్మ, వదిలేసేయండి అంటాడు. లేదు నాన్న, వాళ్ళ సూటిపోటి మాటలు ఎక్కువైనాయి, మనము ఇక్కడ ఉంటే వాళ్ళ మాదిరి ఈ పని చేద్దాము, లేదంటే ఈ ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోదాం. అంటే తండ్రి చెప్తాడు, ఎందుకమ్మా మనకి ఈ అవస్థ, వదిలేండి అంటాడు. లేదు మనం చేయాలి అంటాడు. సరే అమ్మా, మనమైతే ధర్మాన్ని వదులుకోలేము కనుక తప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోతామని చెప్పి అందరు బయలుదేరుతారు. అర్లీ మార్నింగ్ పొద్దున్నే 4 గంటలకు లేచి బేడ సర్దుకొని మొత్తం ఊరు దాటి బయటికి పోతూ ఉంటారు. వాళ్ళు ఊరు దాటి అట్లా పోతూ ఉంటే కొంచెం గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అగ్రహారం అంతా కూడా కంప్లీట్గా ఉన్న కాలనీ అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్ మొత్తం అంటుకొని పోతుంది. ఒక్కరు కూడా మిగలరు, అందరూ చచ్చిపోతారు. అప్పుడు అమ్మాయి అడుగుతుంది తండ్రితోని, నాన్న ఏమిటిది ఇట్లయింది అని. అప్పుడు తండ్రి చెప్తాడు, ఏం లేదమ్మా, మనం ఆ కాలనీ మధ్యలో ఉన్నాము, మనం ధర్మం ప్రతిరోజు పాటిస్తున్నాము కనుకనే అగ్నిదేవుడు ఇన్ని రోజులు లోపలికి రాలేదమ్మా. మనం ఎప్పుడైతే బయటకు వచ్చేసినామో ఆయన పని చేసుకొని పోయినాడు. ఇది ఎందుకు చెప్పొచ్చానంటే, ఓయాసిస్ స్కూల్ లాంటి వాల్యూస్ ఉన్నటువంటి స్కూల్స్ ఇంకా ఈ నగరంలో, మహానగరంలో ఉన్నందుకు ఇంకా ఈ నగరం ఇట్లా మిగిలింది. ఇంకా వాల్యూ సిస్టమ్, ఎడ్యుకేషన్ ఇంకా ఇట్లా మిగిలిన్నాయి. ఇట్లాంటి స్కూల్స్ ఉన్న 4-5 స్కూల్స్ కూడా ఆయనతో పోతే ఇక అంతే, మొత్తం కమర్షియల్ వాల్యూస్ అయిపోతాయి తప్ప టోటల్ వాల్యూస్ అన్నీ మాయమైపోతాయి. అది అనమాట. అందుకే ఈ కథ చెప్పొచ్చాను మీకు ఉదాహరణకు. అల్టిమేట్గా ఒకటే చెప్తాను, బాగా చదువుకోండి. దిస్ ఇస్ ద ఏజ్ టు లెర్న్. శ్రద్ధగా, మీకు లెర్నింగ్ అంటే బుక్స్తోనే కాదు,
మనిషితోని, నేచర్తోని, యానిమల్స్తోని, దేంతోనైనా సరే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు లర్న్. ప్రతి ఒక్కటి లైఫ్లో మీరు మీ యొక్క 21 years ఏజ్ వచ్చేంత వరకు ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడు చూసినా కానీ ఇంక్విజిటివ్ టు లర్న్, ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఉండాలి. అలా ఉంటే మీరు అబ్దుల్ కలాం అంతటి పెద్దవాళ్ళు అవ్వచ్చు, అంతే. అంతకుమించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ. Thank you for an exuberant message, sir. Thank you very much. Poiner, a national coordinator of Lead India 2020, an erudite scholar of human values or inspiration, and we are delighted about his indelible imprints towards Oasis School. I request a correspondent, Professor Dr. Sudarshan Acharya Garu, to address the gatherings. Thank you. Sorry, I request Sanjeev Garu, son of late Sri B.L. Narayana Garu, to address the gathering. Sir, please, sir. Can I hear a huge round of applause, ladies and gentlemen? Do not be so passive. Actually, we are celebrating the Golden Jubilee and we expect the enthusiasm a little high. Good evening to, sorry, I have a very bad throat. And I am very bad orator also. My speech is going to be very small and brief. First of all, good evening to all Oasians. So that is younger, elder and everyone. That is my humble request to all of you. Here, now the present people have spoken about the founder B.L. Narayan and Sri G. Pulla Reddy. So there's nothing much for me to speak about them. What I have learnt from them and what I am telling you is going to be very brief. In the last 50 years of this school, I was associated for almost all the 50 years, either physically or mentally. So only when a person can live up to his expectation with living morally and making up all his resources to develop himself and then to develop his family, which is the latest trend. Then only the work of the people who have done such an enormous contribution to the education field will come into some utility. And I would like to see not only 5, it was, when I was here it was 5, then 10, now the number is 50 years. I would like to see the zeros being added to that. That is the request. I request all of you to work towards that. Thank you. Thank you, sir. Thank you very much. Now I request our beloved correspondent, Sri Sudarshan Acharya Garu, to kindly address the gathering. Sir, please. Hari Om. Good evening. Join with me saying greeting, Lead India. Lead India. Lead India. Oasis 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంబరాలలో విచ్చేసినటువంటి అతిరథ మహారథులు మా మాన్య గురుతుల్యులైనటువంటి శ్రీ జి పుల్లారెడ్డి గారి జ్యేష్ఠ తనయులు మా అధ్యక్షులైనటువంటి జి రాఘవరెడ్డి గారికి మరియు